ఓకే మామ. మీకోసం అయితే ఒక వెరీ ఇంపార్టెంట్ మాట చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే పోరగాళ్ళందరూ కలిపి ఆహ్, జిమ్ చేస్తే బాడీ వచ్చేస్తుంది. జిమ్ చేస్తే బాడీ వచ్చేస్తుంది. ఫిట్‌గా అయిపోతాం అని. అంటే మీరందరూ ఫిట్‌నెస్ గురించే ఆలోచిస్తున్నారు గానీ యాక్టివ్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. జిమ్ చేసేవాడు ఇప్పుడు నేనున్నాను. నాకు కొంత మెజిల్ ఉంది. నేనొక 65 కేజీస్ ఉన్నాను. ఓకే. నేను ఫిట్‌గానే ఉన్నాను. బట్ ఐయామ్ నాట్ యాక్టివ్. యాక్టివ్‌గా ఉన్నవాడు ఎవడంటే, ఎవడైతే అథ్లెటిక్స్‌లో ఉంటాడో హూ ఇన్వాల్వ్డ్ ఇన్ గేమ్స్. గేమ్స్ ఆడేవాళ్ళు గానీ, రన్నింగ్స్ చేసేవాళ్ళు గానీ, అండ్ నెక్స్ట్ చిన్న చిన్న ఎలా అంటే అథ్లెటిక్స్‌లో పాల్గొంటారు గదా! వీళ్ళందరూ కూడా సో, సో యాక్టివ్‌గా ఉంటారు. బట్ జిమ్ చేసేవాడు ఫిట్‌గా ఉంటాడు గానీ యాక్టివ్‌గా ఉండడు. జిమ్ చేసేవాడు రోజుకి చాలా ఎనర్జీని లాస్ చేసుకుంటాడు. ఓకే. అంటే హెవీ లిఫ్టింగ్ ఉంటది కదా! డంబెల్స్ లిఫ్ట్ చేయడం గాని, బార్బెల్ గాని, ఈ లిఫ్టింగ్ ప్రాసెస్‌లో ఏమవుద్దంటే వాడుకున్న ఎనర్జీ మొత్తం లాస్ చేసుకుంటాడు. కానీ ఈ రన్నింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే జస్ట్ బాడీ యాక్టివిటీ. వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేయరు కాబట్టి ఎనర్జీ లాస్ అవ్వరు. వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళకి సరిపోతుంది. బట్ జిమ్ చేసేవాడు మాత్రం రోజుకి 3 కాదు 6 మీల్స్ తిన్నా సరే వీడి ఎనర్జీని గెట్ చేయలేడు. సో, మీరందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ అథ్లెటిక్స్‌లో పాల్గొనండి. అంటే గేమ్స్ ఆడడం గాని, ఇంట్లో ఉండి రన్నింగ్ చేయడం గాని, నెక్స్ట్ పుషప్స్ గాని, పుల్ అప్స్ గాని ఇవన్నీ మనం ఇంట్లో ఉండి చేయొచ్చు. మీరెప్పుడైతే మీ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకొని యాక్టివ్‌గా ఉన్నారనిపిస్తారో దెన్ వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? వర్కౌట్ ఎలా స్టార్ట్ చేయాలో మన అకౌంట్‌ని ఫాలో కొట్టండి. ఇంట్లో ఉండి మంచి అకౌంట్, ఇంట్లో ఉండి మంచి వర్కౌట్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఈజీగా.